మీరు స్నోఫ్లేక్లో సెక్యూర్గా డేటాని మేనేజ్ చేయాలనుకుంటే ఆర్బీఎస్ఏ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఆర్బీఎస్ఏ అంటే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. సో ఈ వీడియోలో మనం ఆర్బీఎస్ఏ అంటే ఏంటి, రోల్స్ క్రియేట్ చేయడం, ప్రివిలేజెస్ అసైన్ చేయడం, బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రాక్టికల్ కాన్సెప్ట్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ డైవ్ ఇన్. ఆర్బీఎస్ఏ అంటే ఏంటి? రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అంటే యూజర్స్కి వాళ్ళకి కావాల్సిన వాటి వరకే పర్మిషన్ ఇవ్వడం బేస్డ్ ఆన్ దర్ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్, అనలిస్ట్కి రీడ్ యాక్సెస్ మాత్రమే ఇవ్వాలి, అడ్మిన్కి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి, డెవలపర్కి లిమిటెడ్ రైట్ యాక్సెస్ మాత్రమే ఇవ్వాలి. ఇవన్నీ ఆర్బీఎస్ఏ చూసుకుంటుంది. ఆర్బీఎస్ఏలో కీ కాన్సెప్ట్స్ ఏంటంటే రోల్స్, ప్రివిలేజెస్, యూజర్స్, ఆబ్జెక్ట్ హైరార్కీ. ఆర్బీఎస్ఏని యూజ్ చేయడం వల్ల డేటా సెక్యూరిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఆడిట్ ట్రయల్స్ ఇంప్రూవ్ అవుతుంది, గ్రాన్యులర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు స్నోఫ్లేక్లో ఆర్బీఎస్ఏ ఆర్కిటెక్చర్ గురించి చూద్దాం. యూజర్ లాగిన్ చేయడం కోసం, రోల్ గ్రూప్ ఆఫ్ ప్రివిలేజెస్, ఆబ్జెక్ట్స్ ఏంటంటే టేబుల్స్, వ్యూస్, వేర్ హౌసెస్ ఎక్సెట్రా. ప్రివిలేజెస్ ఏంటంటే రీడ్, రైట్, ఓనర్షిప్ ఎక్సెట్రా. దీని హైరార్కీ ఎలా ఉంటుందంటే ఓఆర్జీ అడ్మిన్ టు అకౌంట్ అడ్మిన్, సెక్యూరిటీ అడ్మిన్, సిస్టమ్ అడ్మిన్, కస్టమ్ రోల్ ఇలా ఉంటుంది. ఈచ్ రోల్కి పర్మిషన్స్ వస్తాయి. యూజర్స్ని రోల్స్కి అసైన్ చేస్తాం. రోల్స్ని మనకి కావాల్సిన స్ట్రక్చర్లో నెస్ట్ చేయొచ్చు. క్రియేటింగ్ రోల్స్ అండ్ యూజర్స్ ఇన్ స్నోఫ్లేక్. ఓకే, మరి ప్రాక్టికల్ సెషన్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ క్రియేట్ రోల్స్ అండ్ యూజర్స్. ఈ కమాండ్తో మనం ఒక అనలిస్ట్ రోల్ అనే కస్టమ్ రోల్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ రోల్కి తర్వాత మనం కస్టమ్ పర్మిషన్స్ని అసైన్ చేయొచ్చు. ఈ పర్టికులర్ కమాండ్తో అనలిస్ట్ యూజర్ అనే యూజర్ని క్రియేట్ చేస్తున్నాం. డిఫాల్ట్ రోల్ ఈక్వల్ టు అనలిస్ట్ రోల్ అంటే లాగిన్ అయ్యాక వాడిని అనలిస్ట్ రోల్లో అసైన్ చేయడం. మస్ట్ చేంజ్ పాస్వర్డ్ ఈక్వల్ టు ట్రూ అంటే ఫస్ట్ టైం లాగిన్లో పాస్వర్డ్ మార్చాలి అని కంపల్సరీగా చేయడం. స్టెప్ 3, అసైన్ రోల్ టు యూజర్స్. ఈ కమాండ్తో అనలిస్ట్ యూజర్కి అనలిస్ట్ రోల్ని అసైన్ చేస్తున్నాం. రోల్ అసైన్ చేయకపోతే యూజర్కి పర్మిషన్ పెట్టినా కూడా బెనిఫిట్ ఉండదు. ఇక్కడ అనలిస్ట్ యూజర్కి అనలిస్ట్ రోల్ ఇచ్చేస్తాం. ఒకవేళ మీ ఆర్గనైజేషన్లో డిఫరెంట్ రోల్స్ ఉంటే లైక్ డెవలపర్ రోల్, డేటా ఇంజనీర్ రోల్, బిఏ అడ్మిన్ రోల్ సేమ్ ఇలానే క్రియేట్ చేయొచ్చు. గ్రాండింగ్ ప్రివిలేజెస్ టు రోల్స్. రోల్స్ క్రియేట్ చేశాక ప్రివిలేజెస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, అనలిస్ట్కి రీడ్ యాక్సెస్ మాత్రమే ఇవ్వాలి ఆన్ స్పెసిఫిక్ స్కీమా. ఈ కోడ్లో యూసేజ్ అంటే యాక్సెస్ చేసి చూడడం. డేటాబేస్ సేల్స్ డిబి మీద అలాగే పబ్లిక్ స్కీమా మీద అనలిస్ట్ రోల్కి యూసేజ్ యాక్సెస్ ఇస్తున్నాం. ఇక యూజర్కి స్కీమా లోపల ఉన్న ఆబ్జెక్ట్ చూడడం పాసిబుల్ అవుతుంది. ఈ కమాండ్తో అనలిస్ట్ రోల్లో ఉన్న వాళ్ళకి ఆల్ టేబుల్స్ మీద సెలెక్ట్ యాక్సెస్ ఇస్తుంది. అంటే రీడ్ ఓన్లీ యాక్సెస్ క్వైరీ చేయొచ్చు, బట్ మాడిఫై చేయలేరు. ఈ కమాండ్ యూజ్ చేసి ఫ్యూచర్లో క్రియేట్ అయ్యే టేబుల్స్ మీద కూడా యాక్సెస్ ఇస్తుంది. రోల్ హైరార్కీ అండ్ రోల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. రోల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక రోల్కి ఇంకో రోల్ని ఇన్హెరిట్ చేయడం, లైక్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఇక్కడ ఒక కోడ్ని చూద్దాం. ఈ కోడ్లో ఫస్ట్ డెవలపర్ ఆర్ సీనియర్ అనలిస్ట్ యూజ్ చేయడానికి రీడ్ రైట్ రోల్ని క్రియేట్ చేసాం. తర్వాత అనలిస్ట్ రోల్ని రీడ్ రైట్ రోల్కి అసైన్ చేసాం. ఇక రీడ్ రైట్ రోల్కి అనలిస్ట్ రోల్ పర్మిషన్స్ కూడా వస్తాయి. ఇలాంటి ఇన్హెరిటెన్స్ సిస్టమ్స్ని యూజ్ చేసి అడ్మిన్ రోల్ నుంచి డెవలపర్ రోల్కి, డెవలపర్ టు రీడ్ ఓన్లీ రోల్కి సీక్వెన్స్లో నెస్ట్ చేయొచ్చు. దీంట్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే అవాయిడ్ సర్క్యులర్ డిపెండెన్సీస్. ఫైనల్గా బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ కామన్ మిస్టేక్స్. ఆర్బీఎస్ఏని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కస్టమ్ రోల్స్ని క్రియేట్ చేయాలి. యూస్ లీస్ట్ ప్రివిలేజ్ ప్రిన్సిపల్స్. డైరెక్ట్ ప్రివిలేజ్ టు యూజర్స్కి అవాయిడ్ చేయండి. ఫ్యూచర్ గ్రాంట్స్ని యూజ్ చేయండి. రోల్స్ అండ్ పర్మిషన్స్ని రెగ్యులర్గా ఆడిట్ చేసుకుంటూ ఉండండి. డాక్యుమెంట్ రోల్స్ అండ్ యాక్సెస్ మ్యాట్రిక్స్. కామన్ మిస్టేక్స్ ఏంటంటే ప్రివిలేజెస్ డైరెక్ట్లీ యూజర్స్కి ఇవ్వడం, ఆల్ రోల్స్ని అకౌంట్ అడ్మిన్కి యాక్సెస్ ఇవ్వడం, ఓవర్లాపింగ్ ప్రివిలేజెస్, నో రివోకింగ్ వెన్ రోల్ నాట్ ఇన్ యూస్. ఇప్పుడు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే రామ్ ఈజ్ అన్ అనలిస్ట్, సో తనకి అనలిస్ట్ రోల్. సీత ఈజ్ ఎ డెవలపర్, సో తనకి డెవలపర్ రోల్. డెవలపర్ రోల్కి రైట్ యాక్సెస్ ఇస్తాం, అనలిస్ట్ రోల్కి రీడ్ యాక్సెస్ ఇస్తాం. ఈ పర్టికులర్ కోడ్లో అనలిస్ట్కి సెలెక్ట్ యాక్సెస్, డెవలపర్కి ఇన్సెట్ అప్డేట్ యాక్సెస్ క్లియర్గా సెపరేట్ డ్యూటీస్ని మెన్షన్ చేస్తున్నాం. ఈ కోడ్లో రామ్ని అనలిస్ట్ రోల్కి, సీతని డెవలపర్ రోల్కి అసైన్ చేస్తున్నాం. సింపుల్ స్ట్రక్చర్, సెక్యూర్ యాక్సెస్. సెక్యూరిటీ అడ్మిన్ రోల్లో నుంచి ఇవన్నీ పర్ఫామ్ చేయాలి. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా స్నోఫ్లేక్లో ఆర్బీఎస్ఏ ఎలా సెటప్ చేయాలో చూసాం. రోల్స్ క్రియేట్ చేయడం, ప్రివిలేజెస్ అసైన్ చేయడం, రోల్ హైరార్కీ బిల్డ్ చేయడం, బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో చేయడం, ఇవన్నీ చూసాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.